ఆదికాండము అంటే ప్రారంభం అని అర్థం. ప్రతి విషయాన్ని ప్రారంభించే అధికారం కలిగిన దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఒక కొత్త కార్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఈ వచనం చాలా స్పష్టంగా, గంభీరంగా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. సమయం అనేది ప్రారంభం కాకముందే ఏదీ లేని ఆ ఆదికాలంలో దేవుడు ఉన్నాడు. ఆయన తన శక్తితో ఈ విశాలమైన ఆకాశాన్ని, మనం నివసిస్తున్న ఈ భూమిని కలగజేశాడు. ఏమీ లేని చోటు నుండి కేవలం తన ఉనికి ద్వారా సమస్తాన్ని నిర్మించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుని సార్వభౌమాధికారాన్ని చాటి చెబుతుంది. ఈ లోకంలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, కాని దేవుడు అన్నిటికీ మూల కారణం. ఆయన ఆదియందు ఉన్నాడు అంటే నీ సమస్య ప్రారంభం కాకముందే ఆయన ఉన్నాడు. నీ కన్నీరు మొదలవ్వకముందే ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త. నిన్ను సృష్టించిన ఆ దేవుడు మళ్లీ నిన్ను నూతనంగా సృష్టించగలడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ఉన్నది. అంటే దేవుని హస్తం లేనిదే ఏదీ జరగదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కొన్ని విషయాలు ఎలా ముగుస్తాయో అని తెలియక నువ్వు భయపడుతూ ఉన్నావా? ఆదియందు దేవుడు అనే మాటను గుర్తుపెట్టుకో. నీ జీవితానికి ఆది ఆయనే, అంతమూ ఆయనే. ఆయన చేతుల్లో భూమ్యాకాశాలే ఉన్నాయి. అంటే నీ చిన్న జీవితం అసాధ్యమా? భయపడకు, నీ పునాది ఆయన చేతుల్లో ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. సృష్టి ప్రారంభంలో భూమికి ఒక రూపం లేదు. అది ఖాళీగా, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతా చీకటి వ్యాపించి ఉంది. భయంకరమైన అగాధ జలాలు ఉన్నాయి. కాని ఆ చీకటి మధ్యలో ఒక నిశ్శబ్దమైన కదలిక ఉంది. అదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆ జలాలపై అల్లాడుతూ ఒక అద్భుతమైన మార్పు కోసం ఎదురుచూస్తోంది. ఈ వచనం మన జీవితాలకు ఒక గొప్ప పాఠం. మన జీవితాలు కూడా ఒక్కోసారి నిరాకారంగా, శూన్యంగా అనిపిస్తాయి. అంటే ఒక పద్ధతి లేని జీవితం, ఏ ఆశ లేని శూన్యం, చుట్టూ చీకటి కమ్మినట్లు, సమస్యలనే అగాధ జలాలు మనల్ని ముంచెత్తుతున్నట్లు అనిపించవచ్చు. కాని గమనించండి, చీకటి ఉంది కదా అని దేవుడు అక్కడ లేడని అర్థం కాదు. శూన్యము ఉన్నచోటే దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుడు నీ జీవితంలోని సమస్యలను చూసి పారిపోడు. సమస్యల మధ్యలో ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీ జీవితం నిరాకారంగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎరిగాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడినట్లు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అనగా నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయం ఈరోజు శూన్యంగా ఉందా? ఎవరూ లేని ఒంటరితనం నిన్ను వేధిస్తోందా? నీ భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోందా? అయితే ఒక్కటి గుర్తుంచుకో, దేవుని ఆత్మ నీ మీద ఉంది. నిశ్శబ్దంగా ఆయన నీ జీవితంలో ఒక క్రమాన్ని తీసుకురాబోతున్నారు. ఆ చీకటి శాశ్వతం కాదు, ఎందుకంటే దేవుడు అక్కడ పనిచేస్తున్నారు. నీ కన్నీటి జలాలపైన ఆయన ఆత్మ సంచరిస్తోంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది ఒక గొప్ప అధికారంతో కూడిన మాట. దేవుడు వెలుగును సృష్టించడానికి కష్టపడలేదు, పోరాడలేదు. ఆయన కేవలం పలికాడు. ఆయన నోటి మాటలో ఉన్న శక్తి అంధకారాన్ని తరిమేసింది. దేవుడు పలికిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెలుగు ప్రత్యక్షమైంది. అప్పటి వరకు ఉన్న చీకటి ఆ వెలుగు ముందు నిలబడలేకపోయింది. నీ జీవితంలో చీకటి ఎంత గాఢంగా ఉన్నా దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, అది వెలుగుగా మారుతుంది. లోకంలో వెలుగు రావాలంటే ఇంధనం కావాలి, సూర్యుడు కావాలి. కాని దేవుని వెలుగుకు అవేమీ అవసరం లేదు. ఆయన స్వభావమే వెలుగు. దేవుడు మొదట వెలుగును ఎందుకు సృష్టించాడంటే, వెలుగు లేనిదే మిగిలిన ఏ ఆశీర్వాదాలు మనం అనుభవించలేము. నీ జీవితంలో కూడా దేవుడు మొదట నీ మనోనేత్రాలను వెలిగించాలని ఆశిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 119, 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అంధకారాన్ని చూసి భయపడకండి. వ్యాధి, అప్పులు, అశాంతి అనే చీకటి నీ ఇల్లంతా కమ్ముకుందా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన ఈ రోజు నీతో అంటున్నారు, నీ జీవితంలో వెలుగు కలుగునుగాక. ఆయన మాట సెలవిస్తే చాలు,
నీ పరిస్థితులు మారిపోతాయి. నీ వెలుగు నీకు కొత్త దారిని చూపిస్తుంది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు తాను పలికిన మాట ద్వారా కలిగిన వెలుగును చూశాడు. ఆయన దానిని చూసి అది మంచిది అని నిర్ధారించాడు. ఆ తర్వాత వెలుగును చీకటిని కలిపి ఉంచకుండా వాటి మధ్య ఒక విభజనను కలిగించాడు. వెలుగుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, చీకటికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన నిర్ణయించారు. ఇక్కడ దేవుడు చూచెను అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ జీవితంలో చేసే ప్రతి చిన్న మార్పును ఆయన గమనిస్తున్నాడు. ఆయన దృష్టికి వెలుగు మంచిదిగా అనిపించింది. అంటే దేవుడు ఎప్పుడూ మన జీవితంలో మంచిని మాత్రమే కోరుకుంటాడు. రెండవది వేరుపరచెను. దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు. వెలుగు చీకటితో కలిసి ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు వెలుగును చీకటిని వేరు చేయాలని ఆశిస్తున్నాడు. మన జీవితాల్లో గందరగోళం ఎందుకు వస్తుందంటే మనం వెలుగును చీకటిని కలిపేయడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు వాటి మధ్య ఒక గీత గీస్తాడు. దేవుడు నిన్ను లోకం నుండి వేరు చేసి తన వెలుగు సంబంధిగా చెయ్యాలని కోరుకుంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటారు: నీతికిని దుర్నీతికిని ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? దేవుడు ఆదిలోనే ఈ వేరుపాటును నిర్ణయించాడు. అలాగే 1 పేతురు 2:9లో చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్యుటకు దేవుడు మనల్ని చీకటి నుండి వేరు చేసి వెలుగులోకి పిలిచాడు. ప్రియ సహోదరీ సహోదరులారా, నీ జీవితంలో కొన్ని సంబంధాలు తెగిపోతున్నాయని లేదా కొన్ని లోకపు అలవాట్లను వదిలేయాల్సి వస్తుందని నువ్వు బాధపడుతున్నావా? అది దేవుడు చేస్తున్న వేరుపాటు కావచ్చు. ఆయన నీ జీవితంలో మంచిని నిలబెట్టి నీకు హాని చేసే చీకటిని దూరం చేస్తున్నాడు. ఆయన వేరు చేస్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడని అర్థం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు కేవలం సృష్టించి వదిలేయలేదు, వాటికి పేరు పెట్టాడు. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఆ తర్వాత ఒక క్రమమైన సమయాన్ని నిర్ణయించాడు. సాయంత్రం అయ్యింది, మళ్ళీ ఉదయం అయ్యింది. ఇలా మొదటి రోజు పూర్తయింది. పేరు పెట్టడం అనేది అధికారాన్ని సూచిస్తుంది. నీ జీవితంలో ప్రతి కాలంపై దేవునికి అధికారం ఉంది. నీకు వచ్చే కష్టకాలం అయినా సుఖకాలం అయినా దేవుడు వాటికి పేర్లు పెట్టి వాటి పరిధిని నిర్ణయించాడు. గమనించండి, ఇక్కడ అస్తమయమును ఉదయమును కలుగగా అని ఉంది. బైబిల్ లెక్క ప్రకారము రోజు సాయంత్రంతో మొదలవుతుంది. అంటే చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. మన జీవితంలో కూడా కష్టాలు ముగిశాక తప్పకుండా దేవుని కృప అనే ఉదయం వస్తుంది. ఒక దినం పూర్తయిందంటే దేవుడు ఒక పనిని విజయవంతంగా ముగించాడని అర్థం. కీర్తనల గ్రంథం 35లో చూస్తే అద్భుతమైన మాట ఉంది: రాత్రివేళ ఏడుపు నిలిచినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడు రాత్రికి ఒక అంతాన్ని ఉంచాడు. అలాగే కీర్తనలు 139వ అధ్యాయము 12వ వచనంలో నీ దృష్టికి చీకటినైనను చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె వెలుగుగా ఉండును. దేవుని నియంత్రణలో సమస్తము ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఇప్పుడు రాత్రి నడుస్తోందా? అన్నీ చీకటిగా భయానకంగా ఉన్నాయా? అయితే నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిర్ణయించిన ఉదయం రాబోతుంది. నీ ఏడుపు సాయంత్రంతో ముగిసిపోతుంది. రేపు ఉదయాన్నే దేవుడు నీకు కొత్త సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ప్రతిరోజును తన చేతులతో లెక్కిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనాలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే దేవుడు మనతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. మనలో చాలామంది మిశ్రమ జీవితం గడుపుతుంటాం. అంటే కొంచెం దేవుడు, కొంచెం లోకం, కొంచెం విశ్వాసం, కొంచెం భయం. కానీ దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు, నేను వెలుగును చీకటిని వేరు చేస్తున్నాను అని. నీ జీవితంలో ఏది మంచో ఏది చెడో తెలియక గందరగోళంలో ఉన్నావా? దేవుని సన్నిధిలో మోకరిల్లు. ఆయన తన వెలుగును నీ హృదయంలోనికి పంపి నీకు ఏది శ్రేయస్కరమో దానిని వేరు చేసి చూపిస్తాడు. ఆయన మంచిది అన్న మార్గంలోనే నడుపుతాడు. ప్రియ సహోదరి, నీవు ఒంటరిగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న రాత్రికాలం ముగిసిపోవడానికి సిద్ధంగా ఉంది. దేవుడు సాయంత్రాన్ని దాటించి నిన్ను ఉదయానికి నడిపిస్తాడు. నీ జీవితంలో ఒక దినము ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. దేవుడు సృష్టిని చూసి మంచిది అన్నాడు. నిన్ను చూసి కూడా ఆయన అలాగే అంటున్నాడు. లోకం నిన్ను చూసి నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు అనవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీలో ఒక ప్రత్యేకమైన వెలుగును చూస్తున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఒక రాత్రి వంటివి. ఇవి తాత్కాలికమే. వెలుగును సృష్టించిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన ఉదయాన్ని ఉదయింపజేస్తాడు.
ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఒక అద్భుతమైన క్రమశిక్షణను, ఒక విశాలమైన ఆకాశమును ఎలా నిర్మించాడో చూడబోతున్నాము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన సృష్టిని ఒక క్రమ పద్ధతిలోకి తెస్తున్నారు. అప్పటి వరకు భూమి అంతా నీటితో నిండి ఉంది. ఎక్కడ చూసినా అగాధమైన జలములే ఉన్నాయి. అప్పుడు దేవుడు పలికారు, ఈ జలముల మధ్య ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడాలి. అంటే పైన ఉన్న నీటిని కింద ఉన్న నీటిని వేరు చేయడానికి ఒక మధ్యవర్తిగా ఆకాశము ఉండాలని ఆయన ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే, ఒక గందరగోళంగా ఉన్న పరిస్థితిలో దేవుడు ఒక విభజనను, ఒక హద్దును ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు ఎందుకు ఇలా చేశారో మనం ఆలోచిస్తే, ఆయన సృష్టించే దేవుడు మాత్రమే కాదు, ఆయన క్రమమును ఏర్పాటు చేసే దేవుడు. దేవుని స్వభావం ఏమిటంటే, ఆయన గందరగోళాన్ని ఇష్టపడరు. నీరు అంతా కలిసిపోయి ఉన్నప్పుడు అక్కడ జీవం ఉండదు. ప్రాణకోటి జీవించాలంటే ఒక ఖాళీ ప్రదేశం కావాలి, ఒక గాలి కావాలి. అందుకే దేవుడు ఆ విశాలమును సృష్టించారు. ఇది దేవుని యొక్క అధికారాన్ని చూపిస్తుంది. ఆయన మాట పలికితే ప్రకృతి ఆగిపోతుంది, సర్దుకుంటుంది. ఇది మనకు కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అక్కడ భక్తుడు ఎలా అంటాడు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు. దేవుడు ఎంత సునాయాసంగా ఈ అనంతమైన ఆకాశమును నిర్మించారో కదా. అలాగే యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో, శూన్య మండలం పైన ఉత్తర దిక్కున నుండి ఆకాశ విశాలమును ఆయన పరిచెను అని వ్రాయబడి ఉంది. దేవుడు ఏ శక్తి సహాయం లేకుండా కేవలం తన మాటతోనే ఈ అద్భుతాన్ని చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితం ఈరోజు అన్నీ కలిసిపోయి ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో ఉందా? సమస్యలనే జలములు మిమ్మల్ని చుట్టుముట్టాయా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. సృష్టిలో ఉన్న జలములను వేరు చేసిన దేవుడు మీ జీవితంలోని మనుషుల మధ్య కూడా ఒక విశాలమును తీసుకురాగలరు. మీ కన్నీళ్ల మధ్య, మీ కష్టాల మధ్య ఆయన ఒక నెమ్మదిని, ఒక ఖాళీ ప్రదేశాన్ని ఇవ్వగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. 7వ వచనం, దేవుడు ఆ విశాలమును చేసి విశాలం క్రింది జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయెను. ఇక్కడ మనం దేవుని పనిని చూస్తున్నాం. ఆయన కేవలం ఆజ్ఞాపించి వదిలేయలేదు. ఆయన ఆ పనిని సంపూర్తి చేశారు. పైన మేఘాల రూపంలో ఉన్న నీటిని, కింద సముద్రాల రూపంలో ఉన్న నీటిని ఆయన వేరుపరిచారు. విశేషం ఏంటంటే, దేవుడు ఎలాగైతే అనుకున్నారో ఆ ప్రకారమే ఆయను. దేవుడు తన మాటకు కట్టుబడి ఉంటారని ఇది మనకు తెలియజేస్తుంది. దేవుడు ఒక పని ప్రారంభించాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన కాలమును పాటించే దేవుడు, ఆయన హద్దులను నిర్ణయించే దేవుడు. పైన ఉన్న నీరు పైనే ఉండాలి, క్రింద ఉన్నది కిందే ఉండాలి. ఇది దేవుని యొక్క స్థిరత్వాన్ని చూపిస్తుంది. ఆయన సృష్టిలో ఎంత క్రమశిక్షణ ఉందో, ఆయన చేసే కార్యాలలో కూడా అంతే నిశ్చయత ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు అని రాసి ఉంది. దీనిని బట్టి దేవుడు ఎంత బలమైనవాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనంలో చూసుకుంటే, ఈయన ఎటువాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పుకొనిరి. ప్రకృతి అంతా ఆయన మాటకు లోబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని పరిస్థితులు హద్దు దాటిపోతున్నాయని భయపడుతున్నారా? అనారోగ్యం గాని, అప్పుల బాధ గాని, శత్రువుల భయం కానీ మిమ్మల్ని ముంచేస్తాయని అనిపిస్తోందా? గమనించండి, దేవుడు హద్దులను నిర్ణయించేవాడు. సముద్రానికి హద్దులు పెట్టిన దేవుడు మీ కష్టానికి కూడా ఒక హద్దు పెట్టారు. ఆయన అనుమతి లేకుండా ఏదీ మిమ్మల్ని ముంచెయ్యదు. ఆ ప్రకారం ఆయను అనే ఆ మాట మనకు ఇచ్చే ధైర్యం ఏమిటంటే, దేవుడు మీ పట్ల కలిగిన వాగ్దానం కూడా ఆ ప్రకారమే నెరవేరుతుంది. మనుషులు మాట తప్పవచ్చు, కానీ దేవుడు తన మాటను నెరవేర్చే వరకు నిద్రపోడు. 8వ వచనం, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు తాను చేసిన ఆ విశాలమైన ఖాళీ ప్రదేశానికి ఆకాశము అని పేరు పెట్టారు. ఆయన ప్రతిదానికి ఒక పేరును, ఒక గుర్తింపును ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అస్తమయము ఉదయము జరిగాయి అంటే 2వ రోజు పని పూర్తయింది. దేవుడు తన కార్యాలను రోజువారీగా క్రమంగా ముగిస్తున్నారు. దేవుడు పెట్టే పేరు అంటే దానికి ఆయన యజమాని అని అర్థం. దేవుడు ప్రతిదానికి ఒక అర్థాన్ని ఇస్తారు. శూన్యంగా ఉన్న దానికి ఒక పేరు ఇచ్చి దానికి ఒక విలువను ఇచ్చారు. అలాగే దేవుడు తన పనిలో తొందరపడరు. ఒకేసారి అన్నీ చేయకుండా ఒక్కో రోజు ఒక్కో అద్భుతాన్ని నిర్మిస్తున్నారు. ఆయనకు సమయం మీద అధికారం ఉంది. ఆయన పద్ధతిలో ఆయన నడుస్తారు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే,
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. మనం ఆకాశము వైపు చూసినప్పుడల్లా దేవుని చేతి పని మనకు కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఏదో ఒక పని మొదలయ్యి ఆగిపోయిందని బాధపడుతున్నారా? దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదని కృంగిపోతున్నారా? దేవుడు మొదటి రోజు వెలుగును ఇచ్చారు, రెండవ రోజు ఆకాశంను ఇచ్చారు. ఆయన ఒక్కో మెట్టును నిర్మిస్తున్నారు. మీ జీవితంలో కూడా ఆయన ఒక క్రమమైన పనిని చేస్తున్నారు. మీరు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు మీ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నారు. మీ పేరు ఆయనకు తెలుసు. ఆకాశానికి పేరు పెట్టిన దేవుడు మిమ్మల్ని మర్చిపోతారా? మీ పేరు ఆయన అరచేతుల్లో చిక్కుబడి ఉంది. శాంతితో ఉండండి. ఆయన సమయం కోసం కనిపెట్టండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ధ్యానించిన ఈ 3 వచనాలు కేవలం ఆకాశం గురించి మాత్రమే కావు. ఇవి మీ గురించి, మీ జీవిత పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాయి. బహుశా ఈ సమయంలో మీరు ఒక దట్టమైన చీకటిలో లేదా అగాధమైన జలముల వంటి సమస్యలలో ఉండి ఉండవచ్చు. నాకు ఆశ్రయం ఎక్కడా? నేను ఎప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాను అని మీరు అడుగుతూ ఉండవచ్చు. కొంతమంది సహోదరి సహోదరులు ఆసుపత్రి గదులలో ఉండి ఉండవచ్చు. మరికొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాత్రిలో నిద్ర లేకుండా గడుపుతూ ఉండవచ్చు. మీ మనసులో ఎన్నో అలజడులు ఉండవచ్చు. గమనించండి, దేవుడు ఆకాశంను ఎలా సృష్టించారు? పైన ఉన్న నీటిని, కింద ఉన్న నీటిని వేరు చేశారు అంటే మీ సమస్యల మధ్య ఒక ఖాళీని, ఒక ప్రశాంతతను ఆయన ఇస్తారు. మీ కష్టాలు మిమ్మల్ని పూర్తిగా ముంచేయకుండా దేవుడు ఒక రక్షణ కవచంలో నిలబడతారు. ప్రియమైన సహోదరి, నీవు నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు పెడుతున్నావా? దేవుడు నీ కన్నీళ్లకు హద్దులు పెట్టాడు. ఆ కన్నీరు నిన్ను ముంచేయదు. ప్రియమైన సహోదరుడా, నీవు నీ పనిలో లేదా వ్యాపారంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నావా? దేవుడు నీ కోసం ఒక విశాలమును సిద్ధపరుచుతున్నాడు. దేవుడు అస్తమయమును ఉదయమును కలుగజేశారు. దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఉన్న ఈ అస్తమయం అంటే చీకటి శాశ్వతం కాదు. రేపు ఉదయం ఖచ్చితంగా వస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు మొదటి రోజు పని ముగించారు, రెండవ రోజు పని ముగించారు. అలాగే నీ జీవితంలో ఆయన మొదలుపెట్టిన కార్యాన్ని కూడా ముగిస్తారు. ఆయన సగంలో వదిలేసే దేవుడు కారు. నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోకు. ఆకాశంను తన హస్తములతో కొలిచిన దేవుడు నిన్ను తన కంటిపాపలా కాపాడుతున్నాడు. నీ సమస్యల జలములు నీ తలపైకి వస్తున్నాయని అనిపించినప్పుడు ఆకాశం వైపు చూడు. అది నీకు దేవుని శక్తిని గుర్తు చేస్తుంది. ఆయన అంతరిక్షమును ఏ ఆధారము లేకుండా నిలిపినప్పుడు నిన్ను నిలబెట్టలేడా? ఖచ్చితంగా నిలబెడతాడు. నిశ్శబ్దంగా ఉండండి. ఆయన స్వరము వినండి. ఆయన మీ పరిస్థితుల మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడితే చాలు, గాలి ఆగిపోతుంది, తుఫాను ఆగిపోతుంది, మీ మనసులోని అలజడి నెమ్మదిస్తుంది. దేవుని మీద సంపూర్ణ భారము వెయ్యండి. ఆయన మీకు విశ్రాంతినిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టి క్రమంలో ఇది 3వ రోజు. దేవుడు ఇప్పుడు భూమిని నివాసయోగ్యంగా మారుస్తున్నాడు. అప్పటి వరకు సముద్రము, భూమి అన్నీ కలిసిపోయి ఉన్నాయి. దేవుడు వాటికి సరిహద్దులను నిర్ణయించబోతున్నాడు. ఇది క్రమశిక్షణకు, అధికారానికి గుర్తు. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కేవలం మాట సెలవిచ్చాడు. ఆ మాటలోని శక్తికి జలరాశులన్నీ లోబడ్డాయి. అప్పటి వరకు భూమిని కప్పి ఉంచిన నీరు వెనక్కి తగ్గి పొడినేల బయటపడింది. నీ జీవితంలో కొన్ని సమస్యలు నీవు ఎదగకుండా నిన్ను కప్పి ఉంచి ఉండవచ్చు. బాధలు, కన్నీళ్లు నిన్ను ముంచేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ దేవుడు సెలవిస్తే ఆ సమస్యలన్నీ ఒక చోటికి చేర్చబడతాయి. నీవు నిలబడటానికి దేవుడు ఒక పొడి నేలను, అంటే ఒక స్థిరమైన ఆధారాన్ని చూపిస్తాడు. దేవుడు సరిహద్దులు నిర్ణయించేవాడు. ఆయన అనుమతి లేకుండా ఏ జలరాశి నిన్ను ముంచలేదు. నీ జీవితంలో గందరగోళాన్ని దేవుడు క్రమబద్ధం చేయబోతున్నాడు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అవి మరలా వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. అంటే దేవుడు నీ కష్టాలకు సరిహద్దులు నిర్ణయించాడు. అవి నిన్ను దాటిపోవు. నీవు నీ జీవితంలో అస్థిరంగా ఉన్నావా? ఎక్కడ అడుగు వేయాలో తెలియక భయపడుతున్నావా? దేవుని వాక్యం మీద ఆనుకో. ఆయన నీకు ఒక మార్గాన్ని, ఒక ఆధారాన్ని చూపిస్తాడు. నీ చుట్టూ ఉన్న ఆందోళనలను దేవుడు ఒక చోటికి చేర్చి నీకు క్షేమకరమైన స్థలాన్ని ఇస్తాడు. దేవుడు చూసినప్పుడు అది మంచిది అనిపించేలా నీ జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుతాడు. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనముల వరకు ఈ విధంగా ఉన్నాయి.
దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. పొడి నేల ఏర్పడగానే దేవుడు దాన్ని ఖాళీగా వదిలేయలేదు. దానికి జీవాన్నిచ్చాడు. గడ్డి, చెట్లు, ఫలవృక్షాలు భూమి నుండి మొలకెత్తాయి. అవి వాటి వాటి జాతి ప్రకారము ఫలించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది సృష్టిలో మొదటి జీవరాశి. దేవుడు నీ జీవితంలో ఒక ఆధారాన్ని ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఫలించాలని ఆశిస్తున్నాడు. తమలో విత్తనములు గల అన్న మాటను గమనించండి. అంటే దేవుడు నీకు ఇచ్చే దీవెన కేవలం నీ కోసం మాత్రమే కాదు, అది అనేకులకు విస్తరించాలి. నీవు ఫలించే కొమ్మవు కావాలని దేవుడి ఉద్దేశం. నీవు ఎడారి లాంటి జీవితంలో ఉన్నా దేవుని మాట పడగానే నీవు పచ్చగా మొలకెత్తుతావు. ఆయన నీలో జీవాన్ని, సమృద్ధిని పుట్టిస్తాడు. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు నిన్ను అటువంటి ఫలవృక్షంగా మార్చబోతున్నాడు. నీవు చేయునదంతయు సఫలం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా 58:11 చూస్తే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. నీవు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నావా? దేవుడు నీ హృదయాన్ని తాకబోతున్నాడు. ఆయన నీలో నూతన తలాంతులను, నూతన ఫలాలను రప్పిస్తాడు. నీవు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. నీలో ఉన్న విత్తనాలు అనేకులకు ఆహారాన్నిస్తాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయంలో ఈ మాటలు నీ జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. నీవు కూడా నీ జీవితంలో ఏదో ఒక జలప్రలయంలో ఉన్నావా? సమస్యలు నీ తల మీదుగా వెళ్తున్నాయని, నిలబడటానికి నేల దొరకడం లేదని బాధపడుతున్నావా? అప్పుల బాధలు, కుటుంబ గొడవలు నిన్ను కప్పేసి నీ అసలైన వ్యక్తిత్వాన్ని లోకానికి కనిపించకుండా చేస్తున్నాయా? పొడి నేల ఎప్పుడూ అక్కడే ఉంది, కానీ అది నీటి అడుగున ఉంది. అలాగే దేవుడి నీ కోసం దాచిన దీవెనలు అక్కడే ఉన్నాయి, కానీ సమస్యలనే నీరు వాటిని కప్పి ఉంచింది. దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు, జలములు ఒక చోట కూర్చబడి పొడినేల కనబడునుగాక అని. నీవు దేవుని మాటకు లోబడితే నీ కష్టాలన్నీ వెనక్కు తగ్గుతాయి. నీవు నిలబడటానికి దేవుడు ఒక స్థిరమైన ఉద్యోగాన్ని, ఒక ప్రశాంతమైన కుటుంబాన్ని, ఒక గట్టి ఆధారాన్ని ఇస్తాడు. సముద్రానికి దేవుడు హద్దులు పెట్టాడు. నీ సమస్యలు కూడా నీ దేవుని అనుమతి లేకుండా నిన్ను ముంచలేవు. అవి ఎంత గర్జించినా దేవుడు గీసిన గీతను అవి దాటలేవు. నీవు భయపడకు. నీ రోగము మీద, నీ కరువు మీద దేవుని అధికారం ఉంది. అంతేకాదు, పొడి నేల ఏర్పడగానే దేవుడు పచ్చదనాన్ని రప్పించాడు. నీ జీవితంలో కష్టాలు తొలగిపోవడమే కాదు, నీవు మళ్ళీ చిగురించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలా కాలంగా నీవు ఎండిపోయి ఉన్నావా? దేవుని వాక్యమనే వర్షం నీ మీద పడుతుంది. నీవు మళ్ళీ మొలకెత్తుతావు. నీవు ఫలించే చెట్టు అవుతావు. నీవు నీ పిల్లలకు, నీ చుట్టూ ఉన్నవారికి ఒక ఆశ్రయముగా మారుతావు. దేవుడు నీ జీవితాన్ని చూసి మంచిది అని చెప్పే రోజు రాబోతుంది. నీవు సృష్టికర్త చేతిలో ఉన్న ఒక అద్భుతమైన తోటవు. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆదికాండము 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు సూర్యచంద్రులను ఎందుకు సృష్టించారు? కేవలం మన శరీరాలకు వెలుగు కోసమే కాదు, మనకు కాలములను తెలియజేయడానికి. దేవుడు మన జీవితానికి ఒక క్రమబద్ధమైన సమయాన్ని ఇచ్చారు. ఈరోజు ఒకవేళ అయోమయంలో ఉన్నారా? నా జీవితం ఎక్కడికి వెళ్తోంది అని అనుకుంటున్నారా? ఆకాశంలో జ్యోతులను పెట్టిన దేవుడే మీ జీవితంలోని ప్రతి కాలాన్ని నిర్ణయించారు. ప్రసంగి 3:1 చూస్తే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఒక చిన్న విషయం గమనించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నా ఎదుగుదల ఆగిపోయింది. కానీ ఒక విత్తనం నాటిన వెంటనే అది చిట్టు అవ్వదు. దానికి ఒక కాలం ఉంటుంది. అది మట్టిలో ఉండాలి, చీకటిలో ఉండాలి, అప్పుడే అది బయటికి వస్తుంది. మీ జీవితం కూడా ఇప్పుడు ఒకవేళ చీకటిలో ఉన్నట్లు అనిపిస్తే దేవుడు మిమ్మల్ని మర్చిపోయినట్లు కాదు.
ఆయన మీ జీవితానికి ఒక సమయాన్ని నిర్ణయించారు. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనముల వరకు. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటను, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు చంద్రుడిని రాత్రిని ఏలుటకు పెట్టారు. అంటే చీకటి సమయంలో కూడా మనం దారి తప్పిపోకుండా ఉండడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశారు. రాత్రి అంటే ఏంటి? మన కష్టాలకు, ఒంటరితనానికి గుర్తు. మన జీవితంలో చీకటి రోజులు వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక చిన్న జ్యోతిని, అంటే ఒక చిన్న ఆశను మనకు తోడుగా ఉంచుతారు. మీరు ఇప్పుడు చీకటిలో ఉన్నారా? ఒక్కసారి మీ చుట్టూ చూడండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ చిన్న చంద్రుడి వెలుగేంటో గమనించండి. అది మీ కుటుంబం కావచ్చు, ఒక మంచి స్నేహితుడు కావచ్చు, లేదా మీరు చదువుతున్న ఒక వాక్యం కావచ్చు. దేవుడు మిమ్మల్ని ఆ గాఢాంధకారంలో ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ నక్షత్రాలు, అవి ఎంత దూరంగా ఉన్నా దేవుడు వాటిని పేరు పేరున పిలుస్తున్నారు. కీర్తనలు 147వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాలకే పేరు పెట్టిన దేవుడు మిమ్మల్ని ఆయన మర్చిపోతారా? ఈ ఉదయం ఆ నమ్మకంతో మీ రోజును ప్రారంభించండి. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. 5వ రోజున దేవుడు చేపలను, పక్షులను సృష్టించారు. పక్షులను చూడండి, అవి ఎంతో స్వేచ్ఛగా ఎగురుతాయి. వాటికి ఎవరూ జీతం ఇవ్వరు, ఎవరూ ఆహారం పెట్టరు, కానీ అవి ఆకలితో అలమటించవు. దేవుడు వాటికి కావలసినవన్నీ ఇస్తున్నారు. మరి మీరు ఆ పక్షుల కంటే శ్రేష్టమైన వారు కారా? యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఈరోజు మీరు ఆఫీసుకు వెళ్తున్నారా? లేదా వ్యాపారం చేస్తున్నారా? డబ్బు గురించి, అవసరాల గురించి చింతిస్తున్నారా? ఆకాశ పక్షులను పోషించిన దేవుడు తన స్వరూపంలో ఉన్న మిమ్మల్ని ఇంకెంత చూసుకుంటారో ఆలోచించండి. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఈ రోజంతా మీ వెంట ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. 6వ రోజున దేవుడు భూమి మీద నివసించే జంతువులను చేశారు. దేవుడు ప్రతిదీ చేసి మంచిది అని సంతోషించారు. మీ జీవితంలో కూడా దేవుడు చేస్తున్న పనులు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన వాటంతటినీ మంచిగా మారుస్తారు. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దేవుడు దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును నియమించి ఉన్నాడు. మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత ఆ దేవుడిదే. సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉంది. మీ జీవితంలో దీవెనలు రావడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. సమస్యలు ఉన్నా దేవుడు మీకు ఒక చిన్న ఆశను ఇస్తూనే ఉంటారు. ఆ చిన్న వెలుగును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండండి. పక్షులను పోషించే దేవుడు మీ గురించి చింతిస్తున్నారు. మిమ్మల్ని తన చేతులతో చేసుకున్న దేవుడు మిమ్మల్ని ఎంత శ్రేష్టంగా చూస్తారో ఆలోచించండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆదికాండంలో దేవుడు సూర్యచంద్రులను సృష్టించి వెలుగునిచ్చారు. కానీ ఆ వెలుగు కేవలం మన కళ్ళకు మాత్రమే. మన ఆత్మలకు నిజమైన వెలుగు ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు
నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు, కాని యేసుప్రభు వెలుగు మన హృదయాలలో ఎప్పటికీ ఆరిపోదు. సముద్రంలోని చేపలకు, ఆకాశ పక్షులకు జీవం పోసిన ఆ దేవుడే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనిషిగా వచ్చారు. ఈ రోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ సూర్యుడిని చూసి, నా నీతి సూర్యుడు యేసుక్రీస్తు అని గుర్తు చేసుకోండి. ఆయన మీ జీవితంలో ఉదయిస్తే ఇక ఏ చీకటి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు లోకంలో దేన్ని తన స్వరూపంలో చేయలేదు, కానీ మనల్ని మాత్రం తన స్వరూపంలో చేసుకున్నారు. ఆదికాండం 28వ వచనం చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు మనిషిని సృష్టించిన వెంటనే చేసిన మొదటి పని ఆశీర్వదించడం. మీరు ఈ భూమి మీదకి వచ్చింది శపించబడటానికి కాదు, ఆశీర్వదించబడటానికి. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని మీద దేవుని ఆశీర్వాదం ఉందని నమ్మండి. మనల్ని సృష్టించడానికి ముందే మనకు కావలసిన ఆకాశాన్ని, భూమిని, ఆహారాన్ని అన్నీ సిద్ధం చేశారు. మీరు ఖాళీ చేతులతో రాలేదు, దేవుని ఆశీర్వాదంతో వచ్చారు. ఆదికాండము 1వ అధ్యాయము 29-30 వచనాలు. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. గమనించండి, దేవుడు మనిషిని సృష్టించి వదిలేయలేదు. మనకు ఏమి ఆహారం కావాలి, మనం ఎలా బ్రతకాలి అన్న చింత దేవునికి ఉంది. మనిషికే కాదు, జంతువులకు కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధం చేశారు. మీ అవసరాల పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఉందో చూసారా? నేను ఏమి తింటాను, నా కుటుంబం ఎలా గడుస్తుంది అని మీరు చింతిస్తున్నారా? ఆకాశ పక్షులను, భూమి మీద జంతువులను పోషించే దేవుడు తన స్వరూపంలో ఉన్న మిమ్మల్ని పోషించకుండా ఉంటారా? ఈరోజు ఆ నమ్మకంతో ఉండండి. ఆయన మిమ్మల్ని పోషించే దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. మిగిలిన సృష్టిని చూసినప్పుడు దేవుడు మంచిది అన్నారు. కానీ మనిషిని చేసి, పోషణను సిద్ధం చేసి, అంతటినీ పూర్తి చేసిన తర్వాత చాలా మంచిదిగా నుండెను అని సంతోషించారు. గుర్తుంచుకోండి, మీరు దేవుని ప్రతిరూపం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆదికాండంలో దేవుడు మనకు శారీరక ఆహారాన్ని ఇచ్చారు. కానీ మన ఆత్మ ఆకలి తీర్చడానికి యేసుక్రీస్తు జీవాహారంగా ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముచ్చువాడు ఎప్పుడునూ దప్పికొనడు. దేవుడు మన శరీరానికి విత్తనాలను ఇస్తే, మన ఆత్మకు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చారు. ఆయన ద్వారా మనకు నిత్య జీవం లభిస్తుంది.